రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ ఆంధ్రాలో రాజకీయాలు ఉన్నాయి. నా లెక్కలో ముగ్గురు రాజుల మధ్య పోటీ జరుగుతుంది. ఇద్దరు రాజులు కలిసిపోయారు అనుకోండి, ఒక రాజు యువతల అట్టు, ఇద్దరు రాజులు అట్టు. వీళ్ళ పరిస్థితి ఏంటి? రాజులు ఏం చేస్తారు? వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? లాస్ట్ 10 yearsలో ఏం చేశారు? భవిష్యత్తులో ఏం చేయగలరు? వీళ్ళు తప్ప మనకి దిక్కులేదు ఆ రాష్ట్రానికి. మనం ఇక్కడ ఉంటాం, మనకి ప్రాబ్లం లేదు. ఆ రాష్ట్రం పరిస్థితి ఏంటంటారు అసలు? ఏం చెప్తాను సార్, ఏపీ పాలిటిక్స్ అంటేనే నేను మామూలుగా ఏపీ పాలిటిక్స్ కి సంబంధించిన వీడియోలు కొంచెం తక్కువ చేస్తా. చేసిన ప్రతిసారి చాలా దారుణమైన ఎక్స్పీరియన్సెస్ నాకు. అందుకని అంటుంటారు. నేను బేసికల్ గా మా చిత్తూరు జిల్లా ఏపీ పాలిటిక్స్ గురించి అంతో ఎంతో తెలుసు నాకు. సైనికులు ఊరికి రాజుగా సారదు, సైనికులు ఎవరు ఊరుకోరమని అన్న మాట్లాడితే అదే అనుకున్నాం కదా, మీరు ఇందాక అన్నారు వ్యక్తి పూజ పెరిగిపోయింది అని అన్నారు. ఆ వ్యక్తి పూజ పెరిగిపోవడం కాదు, పొంగి పొరలుతుంటది అక్కడ. ఎవరిని అందరినీ అంతా ఎక్స్ట్రీమిస్ట్లే ఉంటారు వ్యక్తి పూజ విషయంలో. సో మనము జనరల్ గా ఒక ఒపీనియన్ చెప్పినా కూడా దారుణంగా ట్రోల్ చేస్తుంటారు. ఆ స్థాయిలో ఉంటది. అంటే అట్లా డివైడ్ అయిపోయారు. జనాన్ని కూడా డివైడ్ చేసేసారు, సక్సెస్ఫుల్ గా డివైడ్ చేసేసారు దాంట్లో. అది ఏకంగా ద్వేషించుకునేలాగా అయిపోయింది. ఒక ఇంట్లోనే ఒక్కొక్కరు ఫ్యాన్ ఒక్కొక్కరు ఉంటే వాళ్ళే గొడవలు పడే స్థాయిలో ఉంటుంది సార్ ఏపీ పాలిటిక్స్. ఇప్పుడు ఆ రాష్ట్రానికి అసలు ఏం కావాలి? కొంచెంసేపు పాలిటిక్స్ వదిలేద్దాం మనం. ఇప్పుడు సెపరేట్ అయింది కొత్త రాష్ట్రం. అది ఆ రాష్ట్రానికి ఏం ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేనైతే ఏ రాష్ట్రానికైనా ఎడ్యుకేషను, హెల్త్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఆ రెండిటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే జనానికి ప్రత్యేకంగా, ఇప్పుడు మనకు పిల్లల చదువులు, పెద్దవాళ్ళకి హెల్త్, ఈ రెండే సార్ మేజర్ పబ్లిక్ అవసరాలు. ఈ రెండు అంటే ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా ఉన్నా కూడా వీటిని మించి కాదు. అంటే ఒక వ్యక్తి అవసరాల్లో చూస్తే వాటి మీద కాన్సన్ట్రేషన్ బాగా చేయాలి. జగన్మోహన్ రెడ్డి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే చాలా స్కూల్స్ అయితే బాగా బాగుపడ్డాయి. ప్రైవేట్ స్కూల్స్ ప్రభావం చాలా తగ్గింది అనిపిస్తుంది ఏపీలో. ఆ విషయాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. స్కూల్స్ విషయంలో మాత్రం. హాస్పిటల్స్ది ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ విధానము అనేది ప్రచారం ఉంది కొంత. మరి సిటీస్లో ఉన్నంత రూరల్లో ఉందా, ట్రైబల్ విలేజెస్లో ఉందా? ఎందుకంటే ట్రైబల్ ఏరియాస్లోనే ఏపీలో చాలా ప్రాబ్లం ఉంది. ఇప్పటికీ మనం వాటిని ఇలా డోలలు కట్టుకొని వెతుకొని వెళ్ళి చాలా మంది చనిపోవడం ఇలాంటివి చూస్తుంటాం. అక్కడ చాలా నీడ్ ఉంటుంది. మరి అక్కడ కూడా ఈక్వల్గా చేస్తున్నారా? చేస్తే వెల్ అండ్ గుడ్, చేయకపోతే ఖచ్చితంగా పాయింట్అవుట్ చేయాలి. అది నేను వెళ్తాను, గ్రౌండ్ రిపోర్ట్లో కూడా చూస్తాను నేరుగా. ఇంకా వెళ్ళలేదు, ఏపీ ఎలక్షన్స్ టైంలో వెళ్ళాలి. పోలవరం పరిస్థితి చూసారు, ఎప్పుడు వెళ్ళారా మీరు? ఇంతవరకు చేయలేదు సార్, పోలవరం దగ్గరికి అసలు వెళ్ళలేదు. ఎప్పుడో నేను ఏబిఎన్ ఛానల్లో ఉన్నప్పుడు ఒకసారి మామూలు ఫీల్డ్ విజిట్కి వెళ్ళాను, దాని మీద చేశాను. అంటే అక్కడ ఉన్న ట్రైబల్స్ ఎంత నష్టపోతారు దానివల్ల అని చెప్పి అప్పుడు చేశాను. ఇప్పుడు చాలా వరకు ప్రాజెక్ట్ పూర్తి అయిపోయి ఉంటుంది. రిహాబిలిటేషన్ చేశారు, ఇంకా పూర్తి నాకు తెలియదు సార్ ఎంతవరకు వచ్చింది అనేది. నేను మీకు ఇప్పుడు చెప్పలేను. ఇక్కడ కాళేశ్వరం పరిస్థితిని చూసారు, వెళ్ళారా మీరు? వెళ్ళలేదు, బట్ చేస్తా నేను. పూర్తిగా చేయలేదు, ఇంకా చేయాలి. అది మన కళ్ళ ముందు చూసాం కదా, కళ్ళ ముందు కట్టేయడం, కళ్ళ ముందు చీలిపోవడం, మేడిగడ్డ కుంగిపోవడం ఇదంతా చూసాము. అంటే అది మీరు నేను లాంటి వాళ్ళ ఊరికి వెళ్ళి చూడటం వరకే చేయగలం, కానీ సంథింగ్ దాని స్పెషలిస్టులు వాళ్ళు ఎవరన్నా దాన్ని చదువుకున్న వాళ్ళు, దాని మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో మాట్లాడి చేసుకుంటే అది కొంచెం బెటర్ అవుతుంది. అంటే నేను రీసెంట్గా నాగార్జున సాగర్ వెళ్ళాను. పదే అనిపించింది, ఎప్పుడు కట్టిన నాగార్జున సాగరు, మనుషులతో కట్టిన నాగార్జున సాగరు అంత ఇంకొక 100 ఏళ్ల తర్వాత కూడా చెక్కు చెదురుతుందని మనం ఇప్పుడు చెప్పలేం. అంత బాగా ఉన్నప్పుడు 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి ఇంత 1,00,000 కోట్లు, దాదాపు 1,00,000 కోట్లు అట్లాంటి ప్రాజెక్టు ఇలా అయిపోయింది అంటే ఎంత హ్యూమన్ నెగ్లిజెన్స్ ఉండాలి దాంట్లో, ఎంత ఒత్తిడి పెట్టేశారా అనేది. ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ సార్. అంటే ఏం జరిగినా అయ్యే డ్యామేజ్ మామూలు డ్యామేజ్ కాదు కదా.
చాలా చాలా అందుకే ఇప్పుడు భయంకరంగా ఉంటుంది. తెలంగాణలో చాలా పెద్ద ఇష్యూ ఏమన్నా ఉందంటే అది కాళేశ్వరం. వాటర్, కాళేశ్వరం తెలంగాణలో యాక్చువల్గా కేసీఆర్ గారు వచ్చినాక సాల్వ్ చేసింది వాటర్. వాటర్ అనిపించింది, ప్రాబ్లమ్ చాలా వాటర్. హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు కూడా తెలంగాణకి వెళ్తే చాలా పచ్చగా అనిపిస్తది, పల్లెలంతా మారాయి. బట్ ఇది ఇది భయపెడుతూ ఉంటది, ఇది ఒక బాంబు లాగా భయపెడుతూ ఉంటుంది, ఎప్పుడు పేలుతుందో అనేలాగా భయపెడుతూ ఉంటుంది. వాళ్ళకి కూడా ఇది అంతే భయపెడుతూ ఉంటుంది, పెద్ద బ్లేమ్ అవుతుంది కదా. అదే సగం బ్లేమ్ అదే, నేను మొన్న ఓడిపోవటానికి కారణం కూడా సగం అదే ఉన్నాం. బట్ ఈ ప్రాజెక్ట్సే బేసిక్గా, అంటే మనం అగ్రికల్చరల్ దేశం అంటాం, మనం వ్యవసాయక దేశం మనది. సో దీన్ని మనం కాపాడుకోవటం అనేది ఎక్కువ అవసరం కదా, అది కాపాడటం లేదు. మీరు చెప్పినట్టు విద్యా వైద్యం కాకుండా వ్యవసాయాన్ని కూడా అవును, దాన్ని కాపాడడానికి ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాం. ఎంతసేపు ఇండస్ట్రీస్ అంటున్నాం. ఇండస్ట్రీస్ వస్తే ఇండస్ట్రీస్ రావటం తప్పేం లేదు. ఇండస్ట్రీస్ లోపలికి వెళ్ళి చూస్తే మనకు వాళ్ళకి ఇచ్చే రాయితీలు, ఎంత రాయితీ ఇస్తున్నాం మనం, ఎన్ని సంవత్సరాలకి రాయితీ ఇస్తున్నాం, ఎంత స్థలం ఫ్రీగా ఇస్తాము, రాయితీలు ఇస్తాము, ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇస్తున్నాము. ఇవన్నీ ఇస్తే వాళ్ళు మనకి ఇచ్చేది ఏంటి, రాష్ట్రానికి ఇచ్చేది ఏంటి అని లెక్కలు వేసుకుంటే కొంచెం చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటాయి కొన్ని. అంటే ఇండస్ట్రీస్ వచ్చినా కూడా సార్, ఇండస్ట్రీస్ ఖచ్చితంగా రావాలి. బట్ ఆ ఇండస్ట్రీస్ ఓన్లీ ఇండస్ట్రియలిస్ట్ ని దృష్టిలో పెట్టుకొని రాకూడదు, ఇండస్ట్రియలిస్ట్ ని బాగు చేయడానికి కాదు, అది వచ్చే చోట జనాన్ని బాగు చేయడానికి, అక్కడుండే ఆ ప్రాంతాన్ని అప్లిఫ్ట్ చేయడానికి ఉపయోగపడాలి. ఇప్పుడు తెలంగాణలో ఈ మధ్యకాలంలో ఇథనాల్ ఫ్యాక్టరీలు చాలా వస్తున్నాయి. ఇథనాల్ వస్తుంటే ఇక్కడ చిత్తనూరు అనే దగ్గర మక్తల్ నియోజకవర్గము, అక్కడ సుమారు 1.5-2 ఏళ్ల నుంచి వాళ్ళు ఇక్కడ వద్దు అని చెప్తున్నారు. చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఉద్యమాలు, ఆందోళనలు చేశారు. ఎందుకంటే అదే మరి జనంతో సంబంధం లేకుండా తీసుకొని వచ్చేసారు. ఇంతకుముందు గ్రామ సభ ఆమోదంతోనే ఒక ప్రాజెక్ట్ ఏదైనా రావాలి. దీన్ని ఏం చేశారంటే గ్రామ సభతో సంబంధం లేకుండా తీసుకురావచ్చని ఒక అమెండ్మెంట్ తీసుకొని వచ్చేసి, ఇప్పుడు జనంతో సంబంధం లేదు, ఇప్పుడు ఎక్కడైనా పెట్టాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ పెట్టేసేయచ్చు ఇథనాల్ కంపెనీని, అదేం పెద్ద ప్రమాదకరమైంది కాదనేది వాళ్ళ ఉద్దేశం. కానీ వీళ్ళు ఏమంటున్నారు, అది చాలా భయంకరమైన వాసన వస్తుంది, అది కూడా రసాయన కంపెనీ లాంటిదే, పొలాలన్నీ పాడైపోతున్నాయి, వాటర్ బాడీస్ ఎక్కడ వాటర్ అవైలబుల్ గా ఉంటే, అది చాలా వెనుకబడిన మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించింది, అక్కడ చాలా ఏళ్ల నుంచి కరువు, ఇప్పుడిప్పుడే వాళ్ళకి వాటర్ వస్తుంటే ఆ వాటర్ అంతా కూడా ఈ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతున్నాయి. 1-2 టీఎంసీలే వాళ్ళకు ఉంటే ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకని, దీనికి 1-2 టీఎంసీలు కావాలి సంవత్సరానికి. మరి మా పంటలు ఏమైపోవాలి, మేమేమైపోవాలి? అక్కడేమో ల్యాండ్ కొనేసారు, పెట్టారు, వాళ్ళు ఆందోళన చేస్తుంటే అక్కడ లాఠీ చార్జ్ చేసి మొత్తం యువకులందరినీ సుమారు 1 నెల రోజులకు పైగా జైల్లో పెట్టి, చాలా పెద్ద పెద్ద కేసులు పెట్టి ఇలా జరుగుతుందన్నమాట. అంటే అక్కడ ఏంటి, ఒక ఇండస్ట్రీని నువ్వు తెస్తున్న ఉద్దేశము ఓన్లీ ఇండస్ట్రియలిస్ట్ కాదు, అందుకే నేను చెప్పింది జనం కూడా బాగుపడాలి అనే ఉద్దేశంతో తీసుకొని రావాలి. అప్పుడు జనము వాళ్ళ దగ్గరకు ఒకటి వచ్చేటప్పుడు వాళ్ళు ఆహ్వానిస్తారు కదా, ఆటోమేటిక్ గా వాళ్ళకి మంచి జరుగుతుంది, ఆ చుట్టూ భూములు రేట్లు పెరుగుతాయి, బాగుంటుంది, ఉపాధి కలుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అన్నప్పుడు. అట్లా కాకుండా ఏదో జనాన్ని మొత్తం ఇట్లా కవర్ చేసేసి మొత్తం కన్స్ట్రక్షన్ అంతా అయిపోయేదాకా ఆ చుట్టూ లోపల ఏం